శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మకర రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు మధ్యలో జరగబోయే పక్షఫలాలు పరిశీలించినప్పుడు మకర రాశి వారికి అనుకూలమైనటువంటి రాష్ట్రాధిపతి శని తృతీయ స్థాన సంచారం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే జాతకుడు కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ కుజుడు బాధకుడుగా తృతీయ స్థాన సంచారం శనితో కలిసి ఉన్నాడు. సో ఈ కారణం వల్ల మీకు వచ్చినటువంటి అవకాశాలు వేరొకరు రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇది మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అన్ని అర్హతలు ఉండి కూడా ఎవరో ఒకరు మీ మీద కక్ష కట్టినట్టు మీకు అవకాశం రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే అవకాశం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే కొంత వైవాహిక జీవితంలోనూ పర్సనల్ విషయాల్లో కూడా ఇతరుల యొక్క జోక్యం కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. మీ కొంత సొంత కుటుంబ సభ్యులు కావలసిన వారే మీ అభివృద్ధికి ఆటంకంగా నిలబడుతూ ఉంటారు. అది మీకు ప్రత్యేకంగా తెలిసినప్పటికీ కూడా మీరేమీ చేయలేని పరిస్థితి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉంటే బుధుడు కూడా ఈ రాశి వారికి మిత్రగ్రహం. ఆ బుధుడు కూడా 3వ స్థాన ప్రవేశంతో అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలియడం వల్ల సాధారణంగా బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ఇదంతా కూడా ఏదో ఒక కుట్ర మీ మీద జరుగుతున్నట్టు కనబడుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఎదగకుండా మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. గతంలో చేసిన పొరపాటు ఏదో మీ మీద బ్లేమ్గా వేసి దానివల్ల మీరు నష్టపోయే విధంగాను అనర్హత వచ్చే విధంగాను ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో మీ యొక్క బంధువులు గతంలో మీ దగ్గర ఉపయోగం పొందిన వాళ్ళే ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటారు. అయితే ప్రస్తుతం శుక్రగ్రహం మీకు మిత్రగ్రహంగా చతుర్థ స్థానంలో రవితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఇది ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలనే మీ ఆలోచన కానీ ఏదైనా ఒక ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వాలనే మీ ఆలోచన కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. అదే విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ మీకు కొన్ని అవకాశాలు వచ్చినా కూడా చేతిలో సమయానికి ధనం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా మీకు ఈ 19వ తారీఖు తర్వాత ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు 5వ స్థానంలోకి రావడం వల్ల కొన్ని మీ ఆలోచనలు సక్సెస్ అవుతాయి. మీకు ఒక విధంగా గుర్తింపు రావడం కూడా జరుగుతుంటుంది. వృత్తిపరంగా మీరు అనుకున్న విధంగా కొంత అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఎప్పుడైతే స్వక్షేత్రంలోకి వచ్చాడో యోగకారకుడుగా అటు దశమాధిపతిగా పంచమాధిపతిగా ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతుంది. పిల్లల విషయంలో వాళ్ళు మీకు సహకరిస్తారు. ఉద్యోగపరంగా గతంలో ఉన్నటువంటి చికాకులు తొలగి చాలా వరకు వృత్తిపరంగా సజావుగా సాగే అవకాశం ఉంది. అప్పటిదాకా వృత్తిపరంగా ఉన్నటువంటి విభేదాలు బ్లేమ్స్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. ఏదో ఉద్యోగం మానేద్దాం అని పరిస్థితి వస్తూ ఉంటుంది. సడన్గా మళ్ళా సర్దుబాటు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ పక్షంలో ప్రారంభంలో వృత్తిపరంగా వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే నిదానంగా కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవాలి తప్ప తొందరపడి ఉద్యోగం వదులుకుంటే మళ్ళా కొత్తది దొరకడం కష్టమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే కొన్ని సందర్భాల్లో కొత్త పరిచయాలు కూడా కొన్ని ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ మకర రాశికి 2వ స్థానంలోను 8వ స్థానంలోనూ ఏర్పడినటువంటి రాహుకేతువులు అలాగే మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉండిపోవడం ఇవన్నీ కూడా జాతకుడికి అటు కుటుంబ సంబంధించిన విషయాలు కొంత ఇబ్బంది పెడతా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎంత ధనం వచ్చినప్పుడు కూడా అది ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అష్టమంలోకి ఏదో కొన్ని అనవసర విషయాల్లో కల చేసుకొని అక్కలేని బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఈ రాశి వారికి తలెత్తడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 6వ స్థానంలో గురుగ్రహం
మీకు చాలా వరకు ఆర్థిక పరంగా ఏదో విధంగా సమయానికి సహకారం అందిస్తూ ఉంటుంది. అంటే 6 అన్నది 2, 6, 10 వృత్తిపరమైనటువంటి విషయాల్లో సహకరిస్తూ ఉంటుంది. అలాగే 12వ భావాన్ని గురువు చూసినప్పుడు తప్పనిసరిగా సమయానికి ఎవరో ఒకరి సహకారం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మంచివాడి సహకారం రావడంతో మీరు ఆ సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి వృత్తిపరంగా తీవ్రమైనటువంటి పోటీ కనబడుతుంటుంది. ఆ పోటీలో చివరికి విజయం లభించినప్పుడు కూడా మరి మధ్యలో డిస్కరేజ్ అవ్వడం కానీ, చేస్తున్న ప్రయత్నాన్ని విరమించడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కానీ ఏదైనా చివరి దాకా పోరాడితేనే విజయం తథ్యంగా కనబడుతుంది. సాధారణంగా అన్ని అర్హతలు ఉండి కూడా మరి మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీ యొక్క పిల్లలకి వివాహం జరగడం లేదు, మంచి విద్య పూర్తయినా కూడా సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు అని జరుగుతున్నప్పుడు మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా మీ పిల్లల మీద, వారి యొక్క ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క గృహంలో తూర్పు భాగం సరైనటువంటి వాస్తు లేనప్పుడు, తూర్పు భాగంలో అంటే తూర్పు సరిహద్దు చేసి ఇల్లు కట్టి ఉన్న, తూర్పు ఈ సింహద్వారం సరిగ్గా లేకపోయినా, కంప్లీట్గా ఆ కుటుంబంలో యజమానికి, మగపిల్లలకి తొందరగా ఏ ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా పెద్దగా నేమ్ ఉండదు, ఆ వారాండి అని తేలిగ్గా భావంతో ఉంటారు. తూర్పు ఈశాన్యం వైపు ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందరూ బాగుంటారు, పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ప్రయోజకుడై ఉంటే కంప్లీట్గా ఆ గృహాన్ని విడిచిపెట్టి ఏ విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటితో పెద్దగా సంబంధం లేని విధంగా ఉంటాడు. ప్రస్తుతం ఈ వాస్తు 1985-86 ప్రాంతంలో వాస్తులో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా తూర్పు ఈశాన్యం, పూర్తిగా తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టడం జరిగింది. లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ప్రస్తుతం విదేశంలో సెటిల్ అయి ఉండడం మీరు గమనించగలరు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మీకు తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. ఆ కుటుంబంలో రెండో సంతానం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడం, అలాగే ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోవడం, ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా రుణాలు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, ఏమైందో కనబడదు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది. దానికి వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో మీకు దోషం ఉన్నా, గుమ్మాలు ఉన్నా, కాలువలు ఉన్నా, గోతులు ఉన్నా రకరకాలుగా ఉండొచ్చు. గృహంలో కూడా కొంత డంపింగ్ జరగచ్చు. అటువంటి విషయాల్లో మీరు ఈ అప్పు తీర్చలేకపోతుంటారు. అప్పు దొరుకుతూ ఉంటుంది కానీ తీర్చలేకపోతూ ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉన్న ₹10,000 అప్పు తీర్చలేకపోతుంటారు. ఇది అప్పుడు వాయువు దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాయువు దోషం వల్ల ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది. లవ్ అఫేర్స్, ఇంట్లో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రేమ వివాహాలు. అంటే ప్రేమ వివాహాల వల్ల రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాయువు దోషం కంప్లీట్గా జాగ్రత్త పెట్టుకోవాల్సింది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన దోషం ఏంటంటే నైరుతి దోషం. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ యజమాని ఎవరి మాట విన్నట్టు ఉండడం, అసలు వాస్తు మీద కానీ జాతకాల మీద కానీ నమ్మకమే ఉండదు. పొరపాటున నైరుతిలో వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే ఆ వంశం అతనితో అక్కడితో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరి ఆ గృహం ఏదో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంటుంది. నైరుతి దోషం ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానికి ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు జరుగుతూ ఉంటాయి. మూర్ఖత్వంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తు ఎప్పుడు ఏమవుద్దంటే, సాధారణ ఇల్లు కట్టినంబట్నే సాధారణంగా రాదు.
7 సంవత్సరాలకి ఒకసారి అది ప్రారంభమవుతూ ఉంటుంది. మనం అద్దిల్లు అనుకోండి, దిగిన సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండదు. సంవత్సరం తర్వాత దాని ప్రభావం అంటే నెమ్మదిగా అది అలవాటు పడుతూ ఉంటుంది. వాడు అందులో మనుషులకి దాని వాతావరణం అలవాటు పడి నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకని ఎవడన్నా ఇల్లు మారినా కొత్త ఇంట్లో దిగినా వాడికి బాగానే కనబడుతుంది. నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా మనది సొంత ఇల్లు అయినప్పటికీ కూడా వాస్తు పూజ అన్నది కేవలం మనం అందరూ కూడా కొత్త ఇల్లు గృహప్రవేశప్పుడు మాత్రమే వాస్తు పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గృహంలో వాస్తు పూజ పెట్టుకోవాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా వాస్తు పూజ చేసి, ఎలాగైతే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తామో అలాగే వాస్తు పురుషుడికి కూడా పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చిన్న వాస్తు దోషాలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి పాటించడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇటువంటి పిల్లల అభివృద్ధి, వివాహాలు ఇవన్నీ కూడా టైమ్లీ జరుగుతుంటాయి. స్వస్తి.